ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ చిన్న గమనిక. హరిహర కళాభవన్లో 2వ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే హరిహర కళాభవన్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ద్వారా ఆ సభను నిలిపివేయడం జరుగుతుంది. ఏనాడు లేని విధముగా క్రిస్టియన్ మీటింగ్స్ అయితే ఇవ్వము అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మరి మనకు వేరే దారి లేదు కాబట్టి మరి 2వ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది. అదేవిధముగా 3వ శుక్రవారము మరి సెకండ్ సాటర్డే జరగవలసినటువంటి సభను 3వ శుక్రవారం సెయింట్ థామస్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి మరి చర్చ్లో శుక్రవారం ఉదయం అనగా 20వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఈ కారణం చేత మరి సభను నిలిపివేయడం జరుగుతుంది. కనుక ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. 3వ శుక్రవారం జరగబోయే ఆరాధన కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ సండే, అలాగే మీ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. అద్భుతమైన రీతిలో ప్రతి ఉదయం చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో విషయాలతో కృప చూపిస్తూ ఉన్నారు. నిజంగా ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నిశ్చయముగా మనతో మాట్లాడుతూ మన బ్రతుకులు మారుస్తున్న దేవుడై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రతి ఉదయం ప్రభు మరి మనందరితో మాట్లాడుతున్నట్లుగా ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు 84వ కీర్తనలో 4వ వచనం. మీ మందిరమందు నివసించువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, అవునండి. ఆయన మందిరమందు నివసించువారు ధన్యులు. ఈ రోజున ధన్యులుగా మనం పిలువబడాలంటే ఖచ్చితంగా మనం ప్రభు మందిరంలో, ప్రభు సహవాసంలో, ప్రభు సముఖములో ఉండేవారిగా ఉండాలి. మందిరానికి దూరమే ఎన్ని రోజులైంది ప్రియ సహోదర సహోదరి? భక్తి మాత్రమే చేస్తున్నావు, ఏదో చేయాలి కాబట్టి. అది కూడా అలాంటి క్రైస్తవుడిగా నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నావా? ఒక ఆదివారం వస్తున్నావు, మరొక ఆదివారం మానేస్తూ ఉన్నావు. బంధువులకు ఇస్తున్నావు ప్రాధాన్యత, నీకు తెలిసిన వారికి ఇస్తున్నావు, నీ ఉద్యోగానికి ఇస్తున్నావు, అన్నిటికీ ఇస్తున్నావు. దేవుని సన్నిధానం అనగానే వంకలు చెప్తున్నారేమో, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు. ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులు అంటున్నారు. నివసిస్తే నీకు మేలు, నీకు ఆరోగ్యం, నీకు క్షేమం, నీకు లాభం, నువ్వు గొప్పవాడవుతావు. ఆయన మందిరంలోనే చాలా లాభాలు ఉన్నాయండి. ఆయన సముఖంలో అనేకమైన మేలను మనం చూడగలుగుతాం. నూతనమైన బలాన్ని మనం పొందుకోగలుగుతాం. నీ బ్రతుకు ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, ఆయన మందిరంలో నువ్వు ఉంటేనే నీ జీవితానికి ఒక విలువ, ఒక అర్థం. ఆదివారము రాగానే చక్కగా నీవు, నీ కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధానంలో మోకరించి అలా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని మేలును పొందుకునే వాడిగా ఉంటే నిశ్చయముగా నీ జీవితం అభివృద్ధిలోనికి నడిపించబడుతుంది. క్షేమాభివృద్ధిని నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నీవు వర్ధిల్లింపబడతావు, నీవు దీర్ఘాయువు చేత నింపబడతావు. ఈ మాటలు గుర్తుపెట్టుకొని మరి బలముగా ముందుకు సాగుతూ మరి ప్రత్యేకమైన దీవుల చేత ముందుకు వెళ్దాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు అద్భుతకరమైన రీతిలో మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. దేవుని మాటలు చాలా గొప్పవండి. ఆయన మాటలు పట్టుకుంటే మన బ్రతుకులు మార్చబడతాయి. ఏ ఉదయకాల సమయంలో మరి దేవునికి దూరంగా ఉన్నామేమో, ప్రార్థించు. దేవునికి దగ్గరగా ఉండడం మరి మనం నేర్చుకుంటే, మన కుటుంబాలను నేర్చుకుంటే గొప్పవారం అవుతాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి దూరం అయిపోయిన జీవితమేమో, కానీ ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆమేన్. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థిద్దామా? ప్రార్థన.
అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. అవునయ్యా, నీ మందిరంలో నివసించే వారందరూ ధన్యులు. అయ్యా, ఆ ధన్యతను మేము పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. ఆ ధన్యతను పొందుకునే వారిగా మేము ఉండాలి. నిశ్చయముగా ఎవరైతే ప్రభా ఎదుగుండి మీకు దూరం అయిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి, వారి జీవితాలను కదిలించండి. మీకు దూరంగా ఉన్న వారి జీవితాల్లో చాలా కొరత, చాలా భయంకరమైన పరిస్థితులు, అది బిడ్డలకు గ్రహించి నీ మందిరంలో నివసించట కృప చూపించండి. అయా, చక్కని సహవాసంలో ముందుకు సాగుట కృప చూపించండి. ఎంతమంది నీళ్ళు ఆనందిస్తున్నారో, సముఖంలో నీ సన్నిధిలో చేరి సహవాసంలో నిన్ను మహిమపరుస్తున్నారో వారు వర్ధలింపబడుదురుగాక, దీవించబడుదురుగాక. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. అయా, మా తండ్రివయ్యా నీవు. అయ్యా, నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు. అయ్యా, నీవు మా తండ్రివై ఉన్నావు, మమ్మల్ని సృజించిన దేవుడివై ఉన్నావు. అయ్యా ప్రభా, ప్రతి ఒక్కరం కూడా మీపైన ఆధారపడ్డ కృప చూపించండి. వాగ్దానం ధ్యానిస్తున్న వారందరి జీవితంలో గొప్ప కార్యం చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగచేయండి. ప్రభా, చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ప్రతి సేవకుని, ప్రతి ఒక్క ఆత్మీయ తండ్రిని, అయా ప్రతి సంఘాన్ని, ప్రతి అయా మినిస్ట్రీని, అయా ఇదిగోండి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి విశ్వాసం మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, వారిని వర్ధిల్లింపచేయండి. అయా, ఈ గ్లోరియస్ సండే ప్రభా అనేకులకు దీవెనకరంగా ఉంటుంది గాక. అందరిని బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక.